ఓం నమో వెంకటేశాయ. మకర లగ్నం, మకర రాశి. ఈ యొక్క మకర లగ్నం వాళ్ళకి ఎట్లాంటి వృత్తులు లభించే అవకాశం ఉంది, ఎట్లాంటి వృత్తుల్లో బాగా ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది, ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా వీళ్ళు మీరు ఫారెస్ట్ మరియు పోలీస్, మిలిటరీ ఇట్లాంటి సంబంధించిన వాటిల్లో బాగా రాణించాలనుకుంటే కనుక కొద్దిగా ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించిన, సూర్యుడికి సంబంధించిన వృత్తులు కాబట్టి సూర్య కుజులు ఇద్దరు కూడా పాపులు కాబట్టి ఇలా భరణి, కుప్ప, పూర్వాషాఢ మరియు ఇట్లాంటి నక్షత్రాల్లో పుడితే కనుక ఈ ఫారెస్ట్, పోలీస్, మిలిటరీ ఇట్లాంటి ఉద్యోగాల్లో తొందరగా లభించే అవకాశం ఉంది. వాటిల్లో కొద్దిగా రాణించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే సూర్య కుజుల మీద కొద్దిగా శని, శుక్ర, బుధుల యొక్క దృష్టి ఉంటే మంచిది. అలాగే వృత్తి స్థానాల్లో అంటే 10వ ఇంట్లో శుక్రుడు కానీ, శని కానీ, బుధుడు కానీ ఉంటే ఇంకా మంచిది. ఇట్లా ఉంటే కనుక ఇవి సంబంధించిన ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంది. వచ్చిన వాటిల్లో రాణించే అవకాశం ఉంది. 3 కూడా ధైర్య సాహసాలకు సంబంధించిన స్థానం కాబట్టి 3లో కానీ 9లో కానీ ఏదైనా శుభగ్రహం ఉంటే కనుక ఇంకా ఈ వృత్తులలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొందరగా గుర్తింపు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే అగ్రికల్చర్ ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే చంద్రుడు శుభత్వం చెందితే మంచిది. చంద్రుడి మీద శుభగ్రహాల దృష్టి ఉంది. చంద్రుడి కంటే శుభగ్రహం తక్కువ డిగ్రీలో ఉంటే కనుక ఈ వృత్తులలో రాణించే అవకాశం, అగ్రికల్చర్కి సంబంధించిన వృత్తుల్లో రాణించే అవకాశం ఉంది. అలాగే నావీకి సంబంధించిన వృత్తుల్లో రాణించాలన్నా చంద్రుడి శుభత్వం అందడం మంచిది. ముఖ్యంగా 12 జర్నీస్కి సంబంధించిన స్థానం కాబట్టి 12లో చంద్రశనులు కానీ, చంద్రబుధులు కానీ, చంద్ర శుక్రులు కానీ ఉంటే కనుక ఈ నావీకి సంబంధించిన వృత్తులలో వాటిల్లో బాగా రాణించే అవకాశం ఉంది. వాటిల్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన జాబులు రావాలంటే కనుక చరరాశులు శని, శుక్ర, బుధులు అంటే మేషంలో కానీ, అలాగే కర్కాటకంలో కానీ, ముఖ్యంగా ఈ తులా రాశిలో కానీ మరియు మకరంలో కానీ ఉంటే కనుక ఇంకా తొందరగా లభించే అవకాశం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అలాగే రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఎక్కువగా లభించే అవకాశం ఉంది. సూర్యుడి మీద కూడా శని, శుక్ర, బుధుల యొక్క దృష్టి ఉంటే కనుక వీటిలో ఈ ఉద్యోగాలు లభించే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే టీచర్స్, లెక్చరర్స్ ఇట్లాంటి అయ్యే ఇట్లాంటివి వాటిల్లో బాగా రాణించాలనుకుంటే కనుక 10లో బుధుడు ఉంటే చాలా మంచిది. గురుడి మీద కూడా ఏదైనా శని దృష్టి కానీ, శుక్ర దృష్టి కానీ, బుధుడి దృష్టి కానీ ఉంటే కనుక ఇంకా మంచిది. సూర్యుడు కూడా శుభత్వం చెందితే కనుక సూర్యుడి మీద శుభగ్రహాల దృష్టి ఉండి సూర్యుడి దశ ముందుగా అయిపోతే కనుక గవర్నమెంట్కి సంబంధించిన టీచర్స్, లెక్చరర్స్ ఇట్లాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. ఆ ఇంటెన్సిటీని బట్టి అంటే సర్పంచ, ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టరా మరియు చీఫ్ మినిస్టర్ ఇట్లా కాంబినేషన్స్ బట్టి అది డిసైడ్ చేయాల్సి ఉంటుందండి. దాన్ని బట్టి మనం ఫలితాలు అనేది నిర్ధారించడం జరుగుతుంది. అలాగే బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు కూడా ఈ యొక్క మకర లగ్నం వాళ్ళకి తొందరగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 10లో శుభగ్రహం ఉంటే మంచిది. అలాగే 4లో కానీ ఉంటే కనుక 4లో ఉన్న 10ని చూస్తుంది కాబట్టి 10 వృత్తి స్థానం కాబట్టి అక్కడ ఉంటే కనుక తొందరగా బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. 6, 12లో ఏదైనా శుభగ్రహం ఉంటే మంచి క్యాషియర్స్ ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జ్యుడిషియల్కి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలన్నా, సర్జన్స్ అవ్వాలన్నా కానీ ఈ బుధుడు 8లో ఉంటే కనుక జ్యుడిషియల్కి సంబంధించిన జడ్జెస్గా, మధ్యవర్తులకు బాగా రాణించే అవకాశం ఉంది. మంచి సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 6 కూడా శుభత్వం చెందితే కనుక మంచి ఫిజిషియన్స్ అయ్యే అవకాశం ఉంది. 6, 8 2 శుభత్వం చెందితే కనుక ఫిజిషియన్ కమ్ సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి. అలాగే లాయర్ కావాలంటే కనుక 3లో కూడా శుభగ్రహం ఉండి 8లో కూడా శుభగ్రహం ఉంటే కనుక లాయర్ అవుతారు మరియు వాదించిన కేసుల్లో విజయాలను కూడా పరిపూర్ణంగా సాధించగలుగుతారు. అలాగే ఒకవేళ 3 బాగుండి 8 బాగోకపోతే కనుక కొద్దిగా కేసులు ఓడిపోయే పరిస్థితులు వస్తే ఓడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే హెల్త్కి సంబంధించిన విషయానికి కారకత్వం కూడా బుద్ధుడు వహించడం వల్ల హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో, హాస్పిటల్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో కూడా బాగా రాణించాలనుకుంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాబులు రావాలంటే కనుక సూర్యుడు శుభత్వం చెంది ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే కనుక
ప్రైవేట్ కారకుడు సూర్యుడి హెల్త్కి సంబంధించిన కారకత్వం కూడా బుధుడు కావడం, ఈ ఇద్దరు కూడా ఈ లగ్నానికి శుభులు కావడం వల్ల ఈ ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. లగ్న పంచమ భాగ్యాధిపతుల బలాన్ని బట్టి ఎంత ఉన్నత స్థాయికి వెళ్తారనేది నిర్ధారించడం జరుగుతుంది. వ్యాపార కారకుడు కూడా బుధుడు వహించడం వల్ల, బుధుడు కూడా ఈ లగ్నానికి శుభులయ్య కాపాడడం వల్ల మంచి 1, 4, 7, 10లో కానీ 5, 9లో కానీ శని శుక్ర బుధులు ఉంటే కనుక మంచి వ్యాపారస్తులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ముందుగా కనుక పాపగ్రహ భుక్తులు ముఖ్యంగా గురు కుజల దశలో ముందుగా అయిపోయినట్లయితే కనుక ఈ వృత్తుల్లో రాణింపు గుర్తింపు ఎక్కువగా ఉండి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే మంచి కళాకారులు కావాలన్నా, మంచి ఆర్టిస్టులు కావాలన్నా, అలాగే మంచి కవితలు రాసేవాళ్ళు, లిరిసిస్టులు ఇట్లాంటి వాళ్ళు అవ్వాలన్నా, మంచి యాక్టర్స్ అవ్వాలన్నా కనుక శుక్రుడు బాగుంటే కనుక ఇట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి. శుక్రుడి మీద శుభగ్రహాల దృష్టి ఉండడం మంచిది. శుక్రుడు ఏ పాపగ్రహంతో కలిసి ఉండకపోవడం, శుక్రుడి మీద ఏ పాపగ్రహాల దృష్టి లేకపోయి 5లో ఉంటే కనుక పరిపూర్ణంగా ఈ వృత్తులలో రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. తొందరగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే తొందరగా మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడాలంటే కనుక ముఖ్యంగా మకర లగ్నంలో పుడితే కనుక నీలం రత్నము మధ్య వెలుగు ధారణ చేయడం మంచిది. అలా చేయడం వల్ల మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే చంద్రుడు పాపి కాబట్టి, ఈ యొక్క మనఃకారకుడు చంద్రుడు కాబట్టి దానికి సంబంధించిన రత్నధారణ కాకుండా శని కూడా కొద్దిగా మనస్తత్వాన్ని ఇండికేట్ చేస్తారు కాబట్టి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడేలా చేస్తారు. కాబట్టి నీలం రత్నం మధ్య వెలుగు ధారణ చేయడం వల్ల మీరు ఏదైతే అనుకున్నారో ఆ సంబంధించిన ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంది. మీరు అనుకున్న వృత్తులు కూడా తొందరగా రాణించే అవకాశాలు కూడా పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే విశేషంగా శివారాధన మరియు శివుడికి ఏమన్నా నువ్వులుండలు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది. అలాగే శనగలు కందులు 2 కలిపి బాగా ఉడకబెట్టి బెల్లంతో పడి ఆవుకి తినిపించడం కానీ, లేకుంటే ఈ 2 ధాన్యాలు కూడా మంగళవారం కానీ గురువారం కానీ బ్రాహ్మణులకి దానంగా సమర్పించడం వల్ల మీ యొక్క దోషాలని తొలగిపోయి మీరు ఏదైతే అనుకున్నారో ఆ వృత్తులు తొందరగా లభించే అవకాశం ఉంటుంది. శుభం. ఓం నమో వెంకటేశ్వర. కుంభలగ్నం, కుంభరాశి. ఈ యొక్క కుంభలగ్నానికి, కుంభరాశికి ముఖ్యంగా ఎటువంటి ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంటుంది, ఎట్లాంటి కాంబినేషన్స్ అంటే లభించే అవకాశం ఉంటుంది, ఇట్లాంటి విషయాల గురించి మనం ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఫారెస్ట్, పోలీస్, మిలిటరీ ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలు కావాలంటే కనుక ముఖ్యంగా సూర్యుడికి సంబంధించి అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి ఇవి సూర్యుడు బాగుంటే కనుక అంటే దశ అయిపోయింది, సూర్యుడి మీద శుభగ్రహాల దృష్టి ఉన్న కొద్దిగా ఈ యొక్క ఫారెస్ట్, పోలీస్, మిలిటరీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉంటాయి. సూర్య కుజుల మీద శని యొక్క దృష్టి ఉంటే మంచిది. అలాగే ముందుగా సూర్య కుజుల యొక్క దశ అయిపోతే కనుక ఈ సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది. అలాగే 3లో కూడా 9లో కానీ ఏదైనా శుభగ్రహం ఉంటే కనుక ఇంకా మంచి తొందరగా ఈ ఉద్యోగాలు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే వృత్తి స్థానంలో ఒక శుభగ్రహం, వృత్తి స్థానంలో కానీ 4లో కానీ ఉన్న ఒక శుభగ్రహం ఉంటే కనుక శని శుక్ర బుధులు ఎవరో ఒకళ్ళు ఉంటే కనుక ఈ వృత్తుల్లో తొందరగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొందరగా ఈ వృత్తులు లభించే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలన్నా చంద్రుడు శుభత్వం చెందితే, అంటే చంద్రుడు శని శుక్ర బుధులతో పాటు ఉండి వృత్తి స్థానంలో ఏదైనా ఒక శుభగ్రహం ఉంటే కనుక కొద్దిగా ఈ వృత్తిలో మీకు బాగా రాణించే అవకాశం ఉంది, మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే చంద్రుడు 4లో ఉంటే కనుక విస్తారంగా భూములు బాగా నీరు సమృద్ధిగా పంటల్లోకి అక్కడ బాగా విస్తారంగా నీళ్లు పడడం, ఇట్లాంటి వాటి వల్ల మంచి ఎక్కడైతే చేస్తే అక్కడ వ్యవసాయం చేస్తే అక్కడ దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంది. సూర్యుడు శుభత్వం చెందితే కనుక మంచి అగ్రికల్చరల్ ఆఫీసర్స్ పెద్ద ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. క్లరికల్ జాబ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే నేవీకి సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే కనుక చంద్రుడితో పాటు ఏదైనా శుభగ్రహం ఉండడం కానీ, చంద్రుడిని ఏమైనా శుభగ్రహం చూడడం కానీ, అలాగే 12లో 6లో ఏమైనా శుభగ్రహం శని శుక్ర బుధులు ఎవరో ఒకళ్ళు ఉన్నా కానీ నేవీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రైల్వే సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక
సూర్యుని మీద ఏమైనా శుభగ్రహాలు దృష్టి ఉండడం, 10లో ఏమైనా శుభగ్రహం శని శుక్ర బుధుల్లో ఎవరో ఒకళ్ళు ఉండడం, అలాగే చరరాశుల్లో శుభగ్రహాలు ఉండడం కూడా మంచిది. అంటే సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే టీచర్స్, లెక్చరర్స్ ఇట్లా అయ్యే అవకాశాలు కావాలనుకుంటే కనుక 10లో ముఖ్యంగా బుధుడు లాంటి గ్రహం 10లో ఉండడం మంచిది. అలాగే గురువు మీద ఏమైనా శుభదృష్టి ఉంటే మంచిది. అలాగే 3లో కూడా ఏదైనా శుభగ్రహం ఉంటే కనుక టీచర్స్, లెక్చరర్స్ ఇట్లా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యచంద్ర కుజులు అంటే సూర్యచంద్ర కుజ గురువులు ఎవరైనా శుభగ్రహాలు కట్టుబడ్డం కానీ వాటి మీద ఏమైనా శుభగ్రహాలు దృష్టి కానీ ఉంటే కనుక మంచి టీచర్స్, లెక్చరర్స్ అయ్యే అవకాశం ఉంది. సూర్యుడు శుభత్వం చెందితే కనుక గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే కనుక బుధుడు ఈ లగ్నానికి శుభుడే కాబట్టి బుధుడు 6-12లో ఉన్న 10లో ఉన్న ఈ యొక్క అది మరియు తక్కువ డిగ్రీలో ఉండి 1, 4, 7, 10లో కానీ 5, 9లో కానీ బుధుడు ఉంటే కనుక బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు ఇలా బాగా వచ్చే అవకాశం ఉంది. అలాగే 1, 5, 9 స్థానాధిపతులు ఎఫ్లెక్ట్ అవ్వకుండా అంటే పాపగ్రహాలతో ఎవరితో కలిసి ఉండకపోవడం మంచిది. ఇట్లా ఉండడం వల్ల బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణించగలుగుతారు. 6, 12లో శుభగ్రహాలు ఉంటే మంచి క్యాషియర్స్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 8లో కనుక ముఖ్యంగా బుధుడు లాంటి గ్రహం ఉంటే కనుక జ్యుడిషియల్ మంచి జడ్జెస్ ఇట్లా అయ్యే అవకాశం ఉంది. మంచి సర్జన్స్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 6లో కూడా శుభగ్రహం ఉంటే కనుక మంచి ఫిజిషియన్స్ అయ్యే అవకాశం ఉంది. శని శుక్ర బుధులు ఎవరైనా కానీ 6లో ఉంటే మంచిది. ముఖ్యంగా శని ఉంటే కనుక ఇంకా మంచిది. అలాగే లాయర్స్ అవ్వాలంటే కనుక 3లో శుభగ్రహం ఉండి ఈ యొక్క 8లో కూడా శుభగ్రహం ఉంటే కనుక లాయర్ వృత్తిలో బాగా రాణించగలుగుతారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్స్లో ఉండాలన్నా కనుక బుధుడు ఎఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటే మంచిది. బుధుడి మీద పాపగ్రహాలు దృష్టి లేకుండా ఉంటే కనుక 100కు 100% మంచి హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ ఇట్లాంటి వృత్తులు బాగా రాణించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే మంచి ఈ యొక్క 10లో మరియు 3లో 9లో ఇట్లాంటి వాటిలో శుభగ్రహాలు ఉంటే కనుక మంచి వ్యాపారస్తులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 5లో శుభగ్రహాలు ఉంటే శని శుక్ర బుధులు ఉంటే కనుక మంచి కళాకారులు అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ మంచి కళలతో బాగా రాణించగలుగుతారు. వారి యొక్క కళతో 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. 10 మంది మెప్పు కూడా పొందగలుగుతారు. మంచి లిరిసిస్టులు, మంచి కవితలు రాసేవాళ్ళు, మంచి చిత్రలేఖనం వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. చేతికి కూడా బాగుండే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. మీరు ఇంకా యోగాలు పెంచుకోవాలనుకుంటే కనుక విశేషంగా శివారాధన చేయడం మంచిది. శివుడికి ఏమైనా నైవేద్యం సమర్పించి రోజు ప్రసాదంగా స్వీకరించడం, కుదిరినప్పుడల్లా రుద్రాభిషేకాలు శివుడికి చేయించడం, అలాగే ఈ యొక్క శనగలు బాగా ఉడకబెట్టి ఆవుకి తినిపించడం కానీ లేకపోతే గుళ్ళో శనగలు కొద్దిగా కొనేసి గుడిలో ఇచ్చి ప్రసాదం కింద వితరణ చేయమని చెప్పడం కానీ ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మీ దోషాలన్నీ నివృత్తి అయ్యి మీరు ఏదైతే అనుకున్నారో ఆ వృత్తిలో తొందరగా రాణించగలుగుతారో, మీరు అనుకున్న స్థాయి కూడా తొందరగా చేరుకోగలుగుతారు. శుభం.